స్నేహంలో మంచి ఉంది, చెడు ఉంది. ఈ మంచి స్నేహంలో కష్టం వచ్చినా, లేకుంటే ఏదైనా సమస్య వచ్చినా, ఎదురుండి ఏ త్యాగానికైనా సిద్ధము ఉంటాడు మంచి స్నేహితుడు. ఈ మంచి స్నేహితులలో మనము డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. వాళ్ళు మనకు కోఆపరేట్ చేస్తారు. అంటే అన్ని రకాలుగా ఆదుకుంటారు. ఈ మంచి ఫ్రెండ్‌షిప్‌ననేది మనం గమనించుకోవాలి. మంచి ఫ్రెండ్‌షిప్ అనేది మనకు దేవుడిచ్చిన అదృష్టం. ఈ మనకు అన్నదమ్ములు చేయలేని సహాయం స్నేహితులు చేస్తారు. మనకు ఏ రకంగా పోయినా గానీ, ముందు మనం కొన్ని విషయాలు అందరికీ చెప్పుకోలేము. కొన్ని విషయాలు స్నేహితులకు మంచిగా చెప్పుకుంటాం. చెప్పుకున్నప్పుడు మనకు బ్రెయిన్‌లో ఒక కెమికల్ కూడా రిలీజ్ అయితాయి. డోపమైన్ అనేది కూడా రిలీజ్ అయ్యి, ఏమైనా టెన్షన్స్ ఉన్నప్పుడు తగ్గిపోతాయి. అంటే ఫ్రెండ్‌షిప్ అనేది చాలా గొప్ప విలువైనది. ఫ్రెండ్‌షిప్‌లో అప్పుడు మనము చరిత్రలో చూసుకున్నట్టయితే శ్రీకృష్ణ భగవాన్ లాంటి దేవుడు కూడా కుచేలునికి ఆయన అష్టదరిద్రంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు కుచేలుని ఆదుకున్నాడు. అదేవిధంగా మనము ఫ్రెండ్‌షిప్‌లో ఏమైనా అపార్థాలొచ్చినా, లేకపోతే ఏదన్నా ఇబ్బందులు వచ్చినా గానీ, దాన్ని మనము విశ్లేషించుకొని దగ్గరుండి మాట్లాడుకున్నప్పుడే మనము ఆ ప్రాబ్లమ్‌కి సాల్వ్ అయ్యే దాని సమస్యకు ఒక అర్థం అనేది ఉంటది. అంతేగాని ఏదో ప్రాబ్లమ్ వచ్చిందని ఫ్రెండ్‌షిప్‌ను ఖరాబ్ చేసుకొని, దూరమయ్యి, ఇన్ని రోజులు బాగానే ఉన్నాము. ఈమె ఏమైందిరా భయ్ బాగానే తిరిగితే బాగానే ఉంటివి. ఇప్పుడేమైందిరో అని నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు. అందుకనే మనము మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకోకుండా మంచి స్నేహాన్ని ఒక బ్రాండ్ లాగా, ఒక బంధంలాగా ఉంచుకోవాలి.